ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఈ సామెత తెలియని హైదరాబాదీలు ఉండరు. సైబరాబాద్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన అంజయ్ నగర్ డివిజన్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఓవైపు హైటెక్ సిటీ వెలుగు జిలుగులు ఉంటే మరోవైపు బస్తీలో సరైన మౌలిక వస్తువులు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైటెక్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసేవారుండే ప్రాంతాల్లో అన్ని వసతులు ఉంటే చిన్నా చితక పనులు చేసుకునేవారు ఉండే బస్తీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. భిన్న పార్శ్యాలు ఉన్న అంజయ్ నగర్ డివిజన్పై ఈటీవీ ప్రత్యేక కథనం. అంజయ్య నగర్ డివిజన్ హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ డివిజన్ గతంలో కొండాపూర్ డివిజన్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం పునర్విభజన తర్వాత ప్రత్యేక డివిజన్గా ఏర్పాటైంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్ ఇతర డివిజన్లతో పోలిస్తే కాస్త భిన్నం. ఓవైపు అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ సంస్థలు, మరోవైపు పేద మధ్యతరగతి ప్రజల నివాసాలతో మాస్ అండ్ క్లాస్ సంస్కృతుల నిలయంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఆకాశ హర్మయాల్లో నివసిస్తుంటే ఆ కంపెనీలకు పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఇతర కార్మికులు అక్కడి బస్తీల్లో ఉంటారు. అత్యాధునిక ఐటీ హబ్లకు పక్కనే ఉన్నా తమ బస్తీలను పట్టించుకునేవారే లేరని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నాయి బస్సులు ఇవి. అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, రాజీవ్ నగర్, గుల్షన్ నగర్, పీజీఆర్ నగర్, బంజారా నగర్ ఇవన్నీ కూడా స్లమ్లు. మిగతా అన్ని కూడా కాలనీలో ఉన్నాయి. డైమండ్ హిల్స్ ఉంది. ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరు చెప్పుకోనికి హైటెక్ సిటీ ప్రాంతం గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ స్లమ్లకు వస్తే అంత డ్రైనేజీలు పొంగడం, రోడ్లు మొత్తం పాడవడం ఇవే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ కాలనీ ఈ డివిజన్లో ఉన్న పరిధిలో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి మీ ఈటీవీ ద్వారా వారిని కూడా ప్రత్యేకంగా కాలనీల తరఫు నుంచి, స్లమ్ల తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈ డివిజన్లో అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, రాజీవ్ నగర్, పీజేఆర్ నగర్, గుల్షన్ నగర్ కాలనీలు ఉండగా అక్కడ జనాభాకు తగ్గట్లు మౌలిక వసతులు కరవయ్యాయి. గుంతలమయమైన రోడ్లు, పొంగిపొర్లే మురుగునీరు, కాలం చెల్లిన డ్రైనేజీ పైపులైన్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలకు వేలాడే తీగలు ఎప్పుడు పడిపోతాయో, ఎవరికి కరెంట్ షాక్ తగులుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్మశాన వాటిక, బస్తీ దవాఖానా వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కాలనీ సమస్యలంటూ మెయిన్ శ్మశానం డెవలప్మెంట్ అనేది ఎన్నో రోజుల నుండి జరుగుతున్నది కానీ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. రోడ్స్ అనేది మేము ఇక్కడ 20 years నుండి ఉంటున్నాం. అప్పుడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అట్లీస్ట్ ఆటో పోనీక కూడా ఉండదు. వాటర్ వచ్చినా కూడా డ్రైనేజీ వాటర్ కలిసి రావడం జరుగుతుంది. బూస్టర్ వేయాలని ఇంతకు ముందు కూడా మేము మహిళల అందరం కలిసి రిక్వెస్ట్ చేసినాం, అయినా కూడా అవ్వలేదు. వీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డ్రైనేజ్ అట్లనే ప్రాబ్లం ఉంది. మాకు బుందలగడ చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళ గురించి. ఇక్కడ రోడ్లు వేస్తలేరు, మాకు వాటర్ లైన్ లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు సార్. చాలా అతి దారుణంగా ఉంది. డ్రైనేజీలు కానీ కరెంటు పోలు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసినా ఎప్పుడు పట్టకుండా తెలియని పరిస్థితి. గుల్షన్ నగర్ కాలనీలో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోందని వాపోతున్నారు. पूरा रोड कुप्पा हो गया. 4 साल से हम कोशिश कर रहे हैं, फोन कर रहे हैं, किसी को भी कर रहे हैं. 4 मरतबा एमएलए साहब के पास भी जाके आए, आज तक कुछ भी हल नहीं हुआ. कॉर्पोरेटर साहब भी आए, टू टाइम्स आए, उन्होंने भी आके कुछ भी नहीं करे. ये पहले कोंडापुर डिवीजन में था, जब भी कोई आके नहीं देखे. अभी अंजय नगर डिवीजन में आ गया. ये रोड, ड्रेनेज, स्ट्रीट लाइट्स का बहुत प्रॉब्लम है और डेली ड्रेनेज लाइन ओवरफ्लो होता है यहाँ पर. और जो पीने का पानी है वो भी जो है सही नहीं आ रहा है. कभी कभी जो है मैला पानी मिल के आता है इसमें. इसलिए हम जमाने से जो है बोल रहे हैं बहुत दिन से. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అంజయ్య నగర్ డివిజన్లో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.